ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు భయభక్తులు లేకుండా పెంచడం వల్ల మత్తు మందులకి, గంజాయిలకి, మందుకి, సిగరెట్లకి బానిసలైపోయేసి ఎక్కడి నుంచో నెల్లూరులో ఉండే పిల్లలు కూడా ఫోన్ చేస్తే పరిగిస్తున్నారంటే కొరుటూరులో గంజాయి ఉంటుంది. ఇప్పుడు మందుకైనా రాడు, సినిమా కంటే రాడు. పలానా దగ్గర గంజాయి దొరుకుతుంది కదరా అంటే నెల్లూరు నుంచి అయినా కానీ పరిగిస్తాం ఆ ఊరికి రావడం. ఇట్లాంటి ఘటనలకు కూడా కారణం అదే. లేకపోతే అంతకుముందు ఇట్లాంటి జరగల, ఇప్పుడు వరకు జరగలేదు. ఈ జరగడం కూడా ఇది మొదటిసారి. కొరుటూరుకి గంజా ఎలా సప్లై అవుతుందండి? గతంలో ఒక 6 నెలల కిందట కూడా కొరుటూరులో పాళెంలో కూడా సెబ్బోళ్ళు వచ్చేసి ఒక కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడం కూడా జరిగింది. అంతకుముందు వీళ్ళంతా పోయి ఎక్కడ తీసుకునేవాళ్ళు, వీళ్ళంతా అక్కడ పోయి పాళెంలో పోయి తీసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళని మూకుమ్మడిగా దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పిల్లకాయల చేతుల్లోకి వచ్చిన తర్వాత సెబ్బోళ్ళని వీళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ సెబ్బోళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో. పోలీస్ యంత్రాంగం కూడా వైఫల్యం ఉంది. ఎందుకంటే ఆ రోజు పాళెంలో ఒక ఫ్యామిలీ అమ్ముతున్నారు కాబట్టి పోయి పట్టుకోగలిగారు. ఇప్పుడు వచ్చేసి పిల్లల చేతిలో ఉంది. వాడు ఈ ఊళ్ళో ఉండడు, స్థిరంగా ఉండడు. ఎవడైనా కానీ పాళెంలో ఉంటాడు, రోజు ఇంకో దగ్గర పట్టపాళెం అంటాడు, ఇంకో దగ్గర కోడూరు అంటాడు, వేళాంగిని చర్చికాడు అంటాడు. వాడు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటా ఆ క్రమంలో తిరుగుతూ ఉండరు ఈ పిల్లలు. దీన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు వారు కానీ, సెబ్బోళ్ళు మరీ ముఖ్యంగా ఇట్లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సెబ్బోళ్ళ మీద ఉంది. దీనికి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సమీనంగా కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.